హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం రేపటి కోసం ఏవైతే స్టాక్ ట్రేడ్ చేయాలో వాటి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. దానిలో ఫస్ట్ స్టాక్ రిలయన్స్ ఎందుకంటే ఇక్కడ మీరు చూసారంటే ఏదైతే స్టాక్ ఇది సెల్లింగ్లో ఉందో ఫస్ట్ టైం ఒక సపోర్ట్ దగ్గరకు వచ్చింది. ఇది ఎక్కడైతే సపోర్ట్ ఉందో చాలా మంది బయర్స్ ఉన్నారో ఆ బయర్స్ ఏరియాలో వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత ఒక బౌన్స్ అనేది ఇచ్చింది. బౌన్స్ ఇచ్చిన తర్వాత అండ్ ఏదైతే ఇక్కడ హైయర్ ఏరియా ఉందో ఈ హైయర్ ఏరియా దగ్గర సైడ్ వేస్లో ఉంది. అండ్ ఆల్సో మీరు ఇక్కడ చూసారంటే ఇది ఒక ట్రెండ్ లైన్ కూడా ఫాలో అవుతుంది. అండ్ ఇక్కడ ఒక సపోర్ట్ కూడా ఉంది. అండ్ ఇది వెళ్ళి ఒక రెసిస్టెన్స్ దగ్గర సైడ్ వేస్ తీసుకుంటూ ఉంది. ఎప్పుడైతే ఈ సైడ్ వేస్ అనేది బ్రేక్అవుట్ ఇస్తుందో ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అనేది కంటిన్యూ కావచ్చు ర్యాలీ. దానికోసం మనం దీన్ని ట్రేడ్ చేయబోతున్నాం. దీన్ని మనం చిన్న టైం ఫ్రేమ్ వెళ్ళి చూసామంటే మీరు ఇక్కడ చూసారంటే ఇదైతే స్టాక్ ఉందో ఇది ఒక ర్యాలీ ఇచ్చింది. ర్యాలీ ఇచ్చిన తర్వాత 3-4 డేస్ నుంచి ఒక సైడ్ వేస్లో ఉంది. ఇక్కడ ఒక చూసారంటే ఒక ప్యాటర్న్ కూడా ఫామ్ అవుతుంది. అండ్ ఈ ప్యాటర్న్ ఒక రేంజ్ అనేది ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో అప్పటి నుంచి కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దానికోసం దీన్ని మనం రేపు ట్రేడ్ చేయబోతున్నాము. నెక్స్ట్ స్టాక్ గ్రాసిమ్ మనం రేపు బయింగ్ కోసమే పెట్టుకుంటున్నాము. ఎందుకంటే ఇది యాక్చువల్లీ సెల్లింగ్లో ఉంది. అండ్ సెల్లింగ్ వచ్చిన తర్వాత ఒక రివర్సల్ అనేది ఫామ్ అవుతుంది. రివర్సల్ బయింగ్ వెళ్ళింది అండ్ దెన్ సెల్లింగ్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ బయింగ్లో వెళ్తుంది. సో ఇక్కడ చూసారంటే మీరు ఇక్కడ ఒక ప్యాటర్న్ కూడా ఫామ్ అవుతుంది. దీన్ని మనం చిన్న టైం ఫ్రేమ్ వెళ్ళి చూసామంటే ఇక్కడ తెలుస్తుంది మనకు ఇది ఏదైతే ప్రైస్ ఉందో ఇది హయ్యర్ హై చేస్తూ ఫామ్ అవుతూ పైకి వెళ్తుంది. అండ్ ఎప్పుడైతే ఈ రేంజ్ అనేది బ్రేక్అవుట్ ఇస్తుందో ఈ బ్రేక్అవుట్ దగ్గర మనం ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక సెల్లింగ్ అనేది షార్ప్ సెల్లింగ్ అనేది ఉంది. సో ఇక్కడ మీరు ట్రేడ్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. అండ్ ఆల్సో ఇంకో రీజన్ దీనికి ట్రేడ్ చేయడానికి ఏంటిదంటే ఇది డెఫినెట్లీ హయ్యర్ హై అయితే ఫామ్ అవుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఒక రౌండ్ నెంబర్ అనేది ఉందన్నమాట. ఎప్పుడైతే ఈ రౌండ్ నెంబర్ అనేది బ్రేక్అవుట్ అవుతుందో ఇక్కడ నుంచి చాలా ఫాస్ట్గా అప్ మూవ్ ఇస్తుంది. దానికోసం దీన్ని మనం ట్రేడ్ చేయబోతున్నాము. బట్ ఇంకో విషయం, మీరు ఇది ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందంటే దీన్ని ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే ఇది గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ ఉందో ఇది బ్రేక్ డౌన్ అయ్యి కంటిన్యూ కూడా కావచ్చు అండ్ దెన్ ఇక్కడ దాకా రావచ్చు. దానికోసం మనం దీన్ని గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇగ్నోర్ చేస్తాము. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి బ్రేక్అవుట్ ఇస్తే డెఫినెట్లీ దీన్ని ట్రేడ్ చేయొచ్చు మనం దీన్ని. నెక్స్ట్ స్టాక్ టాటా కెమికల్ మీరు ఇక్కడ చూసారంటే ఇది షార్ప్ సెల్లింగ్లో ఉంది. షార్ప్ సెల్లింగ్ వచ్చిన తర్వాత అండ్ దెన్ ఈ సెల్లింగ్ అనేది కంటిన్యూ కాలేదు. సెల్లింగ్ కంటిన్యూ కావాలంటే ఎప్పుడైతే మీరు ఇక్కడ చూసారంటే ఏదైతే ఈ సెల్లింగ్ ఉందో షార్ప్ డౌన్ మూవ్ ఇచ్చిన తర్వాత ఒక రీట్రేస్మెంట్ అయిన తర్వాత ఈ సెల్లింగ్ ఏదైతే క్యాండిల్ ఉందో ఈ సెల్లింగ్ క్యాండిల్ అనేది కంటిన్యూ కావాలి. బట్ అలా కాకుండా ఇది ఏమవుతుందంటే ఇక్కడ ఒక రేంజ్ అనేది ఫామ్ అయింది. అండ్ ఎగ్జాక్ట్లీ ఇది ఒక సపోర్ట్ ఏరియా దగ్గర వచ్చింది. మీరు ఈ స్టాక్ని చిన్న టైం ఫ్రేమ్లో చూసారంటే మీరు ఇక్కడ క్లియర్గా ఒక రేంజ్ అనేది తెలుస్తుంది. ఇది ఈ రేంజ్ హైయర్ ఏరియా ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో అప్పుడు మనం ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఒక సెల్లింగ్ కూడా ఉందన్నమాట. ఇంకో విషయం, ఎప్పుడైతే షార్ప్ సెల్లింగ్ ఉంటుందో ఆ షార్ప్ సెల్లింగ్ దగ్గర మళ్ళీ స్టాక్ ప్రైస్ వెళ్ళింది అంటే ఇది బ్రేక్ చేసి వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇలాంటి షార్ప్ సెల్లింగ్ ఎప్పుడైతే ఉంటాయో అక్కడ ఫస్ట్ టైం ఆర్ సెకండ్ టైం వచ్చినప్పుడు మాత్రమే రియాక్ట్ అయ్యి సెల్లింగ్ వస్తాయి. అండ్ దెన్ ఇది మళ్ళీ వచ్చింది అంటే ఇది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో దానికోసం మనం దీన్ని రేపు బయింగ్ కోసం ట్రేడ్ చేయబోతున్నాము. ఎప్పుడైతే ఈ రేంజ్ అనేది బ్రేక్అవుట్ అవుతుందో ఈ రేంజ్ బ్రేక్అవుట్ పైన మనం ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ దెన్ స్టాప్ లాస్ కూడా మీరు దీని కింద పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ ఈరోజు మనకు చాలా స్టాక్లు లేవన్నమాట వాచ్ లిస్ట్లో. ఎందుకంటే మోస్ట్లీ అన్ని స్టాక్ మీరు నిఫ్టీ చూస్తే మీకు తెలుస్తుంది. నిఫ్టీ మీరు ఇక్కడ చూసారంటే నిఫ్టీ ఒక సెల్లింగ్ వచ్చింది. సెల్లింగ్ వచ్చిన తర్వాత ఇది ఏమవుతుందంటే వాలటైల్ అవుతుంది. వాలటైల్ కావడం వల్ల ఏమవుతుందంటే మనకు స్టాక్స్ కూడా వాలటైల్ అవుతున్నాయి. ఎప్పుడైతే మనకు నిఫ్టీ ట్రెండ్ అనేది కన్ఫర్మ్ అవుతుందో అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ ఏదైనా కావచ్చు. సో ట్రెండ్ ఎప్పుడైతే క్లియర్ ఉంటుందో మనకు స్టాక్స్లో కూడా ట్రెండ్ అనేవి చాలా క్లియర్గా కనిపిస్తాయి. సో ఎప్పుడైతే మనకు నిఫ్టీ ట్రెండ్ అనేది కన్ఫర్మ్ అవుతుందో స్టాక్స్ కూడా చాలా స్టాక్లు మనకు ట్రెండింగ్ ఉంటాయి. అండ్ అప్పుడు మనకు చాలా మంచి స్టాక్లు దొరుకుతాయి. అప్పటి వరకు మీరు స్టాప్ లాస్ అనేది కాస్త మెయింటైన్ చేయండి. చాలా ఎక్కువ లాస్ కాకుండా మెయింటైన్ చేస్తూ ట్రేడ్ చేయండి. సో కొన్ని రోజుల్లో మనకు 1 or 2 డేస్లో మనకు మంచి ట్రెండ్ అనేది దొరకబోతుంది. ఎప్పుడైతే నిఫ్టీలో ట్రెండ్ క్లియర్గా ఉంటుందో స్టాక్స్లో కూడా చాలా స్టాక్లు మనకు ట్రెండింగ్కి దొరుకుతాయి. ఆ టైంలో మనం మంచి స్టాక్లు ట్రేడ్ చేయొచ్చు. సో ఇవాల్టితో ఇంత ఫ్రెండ్స్. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి రెగ్యులర్గా వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి. సో ఈరోజుతో ఇంత ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.